శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో కేసు పెట్టారు గచ్చిబౌలి పోలీసులు. కౌశిక్ రెడ్డి ఇంటిపై రాళ్ల దాడి నేపథ్యంలో ఎమ్మెల్యే గాంధీపై కేసు పెట్టారు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరకు వెళ్లి గాంధీ గొడవకు దిగారు. గాంధీతో పాటు ఆయన సోదరుడు కుమారుడి పైన కేసు నమోదైంది. మరో ఇద్దరు కార్పొరేటర్ల పైన కూడా క్రిమినల్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఎమ్మెల్యే అరకపొడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన ఇంటిపై దాడి చేశారు. అద్దాలు పగలగొట్టారు. కోడిగుడ్లు, టమాటోలతో దాడి చేసినట్టుగా కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కౌశిక్ ఇంటిపై రాళ్ల దాడి నేపథ్యంలో ఎమ్మెల్యే గాంధీపై కేసు నమోదైంది. అంతేకాదు ఆయనతో పాటు ఆయన సోదరుడు కుమారుడి పైన కూడా కేసు నమోదు చేశారు. మరో ఇద్దరు కార్పొరేటర్ల పైన కూడా క్రిమినల్ కేసు నమోదైంది. కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మా కరెస్పాండెంట్ పెట్రిషియా జైన్ అవుతున్నారు. పెట్రిషియా, ఎటకేలకు అరకపొడి గాంధీపై హత్యాయత్నం కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్లో ఆయన సోదరుడు కుమార్తో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అరకపూడి గాంధీ పైన కేసు నమోదవుంది. హత్యా ప్రయత్నం చేసినందుకు 307 కింద మర్డర్ కేసు, క్రిమినల్ కేసు అయితే నమోదు చేశారు. గాంధీతో పాటు తన కుమారుడు, సోదరు పైన కూడా కేసులు నమోదైనాయి. మరో ఇద్దరు కార్పొరేటర్ల పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వెంకటేష్ గౌడ్గా గుర్తించారు, శ్రీకాంత్ గౌడ్గా అయితే గుర్తించడం అయితే జరిగింది. ఇప్పటికే చూస్తున్నాం, పాడి కౌశిక్ ఇంటి పైన కూడా దాడికి వెళ్ళారు అరకపూడి గాంధీ. వాళ్ళ కార్మికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న అనుచరులు, అతనికి సంబంధించిన అనుచరులే కానీ లేకపోతే బీఆర్ఎస్ లీడర్సే కానీ వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి మనం కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం పాడి కౌశిక్ వర్సెస్ అరకపూడి గాంధీ 1-on-1 కాంట్రవర్సీ అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా వీళ్ళు మీడియా ముఖంగా సవాలు విసురుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒక ప్రాంతీయ విభేదాలు కూడా తీసుకొస్తున్నారు. అంటే గత 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మనం అందరం చూసాం, వారు పరిపాలించడం అయితే జరిగింది. ఎప్పుడు లేనంత గొడవలు అయితే ఇప్పుడైతే తలెత్తుతున్నాయని తెలుస్తుంది. ఒకవైపు పాడి కౌశిక్ ఇంటికి పైన కూడా ఒకవైపు హత్యా ప్రయత్నం చేశారంటూ పాడి కౌశిక్ మీడియాలో చెప్పడం కూడా జరిగింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది? గాంధీ మా ఇంటికి వచ్చారు, కానీ మేము వెళ్ళడానికి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అదేవిధంగా నేను కండువా కప్పుతాను, మా శేరిలింగంపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే దగ్గరికి మేము వెళ్ళడానికి మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారంటూ నిన్న కూడా మనకు ఉధృత వాతావరణం అయితే కనిపించింది. ఏదైతే పాడి కౌశిక్ ఇంటికి వెళ్ళి మరి టమాటాలు, అదేవిధంగా గుడ్లతో, అదేవిధంగా అక్కడున్న రాయిలు, ఏదైతే చిన్న చిన్న గనెట్ రాయిలు ఉంటే ఆ రాయిలతో కొట్టే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద కూడా ఉధృత వాతావరణం ఏర్పడిన ఒక కాన్వే లాగా, అంటే ఏదైతే ప్రైవేట్కి సంబంధించిన ఒక లగ్జరీస్ విల్లాలో గేటెడ్ కమ్యూనిటీలో ట్రెస్ పాస్ అయ్యారు. వీళ్ళందరూ ఒక కాన్వే లాగా సుమారుగా 12 వెహికల్స్ల ద్వారా కార్యకర్తలని తీసుకొచ్చి హల్చల్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా దుమారం అయితే రేగుతుంది. ఒకవైపు కూడా మనం చూస్తున్నట్టయితే కూడా ఎప్పుడూ లేనంత అరకపూడి గాంధీ అయితే కొన్ని మాటలు కూడా వదిలేసుకునే పరిస్థితి అయితే కనిపించింది. అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయి ఉండి అతను మాట్లాడే మాటలు కూడా ఒకవైపు దుమారం రేగుతుందని తెలుస్తుంది. మరోవైపు కూడా పాడి కౌశిక్ కూడా సవాలు విసరడం అయితే జరిగింది. ఆయనకే అంతుంటే 65 years ఉన్న ఆయనకే అంతుంటే నాకు 39 ఉన్నాయి, నాకెంత ఉడుకు రక్తం ఉండాలి అంటూ అతను కూడా మాట్లాడడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇది బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ అసలు కాదు, కేవలం ఇది పాడి కౌశిక్ అండ్ గాంధీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తిగత జీవితంలో జరిగిన ఏదైతే కాంట్రవర్సీ 1-on-1 వాళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయి, దానివల్లనే జరిగింది అంటూ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా గత 3 రోజుల క్రితమే ఎక్కడైతే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనప్పటికీ కూడా ట్రెస్ పాస్ అంటే పర్మిషన్ లేకుండా ఒక గేటెడ్ కమ్యూనిటీలో వచ్చి దాడి చేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది మళ్ళీ దాంట్లో కొన్ని కేసులు యాడ్ ఆన్ చేశారు. ఒక్కసారి మీకు ఎఫ్ఐఆర్ సంబంధించి విజువల్స్ మనం చూడొచ్చు. పీసీఆర్ ఒకసారి ఎఫ్ఐఆర్ సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపు 7-8 సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఎఫ్ఐఆర్లో ఆయన సోదరుడు, కుమారుడు, అలాగే ఇద్దరు కార్పొరేటర్లు కూడా ఆ ఎఫ్ఐఆర్లో జత చేయబడిన పరిస్థితి. అంటే గాంధీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? పెట్రిషియా, ఏం జరుగుతుంది? ఎఫ్ఐఆర్లో
చాలా సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. అది కూడా అటెంప్ట్ మర్డర్ కేసు కింద వీళ్ళందరిపైన కేసులు పెట్టిన పరిస్థితి. సో ఏం జరగబోతుంది? ఎస్, ఒకసారి 189, 191, 2, 191, 3, అలాగే 132, ఇంకా 133, దాంతోపాటు 324, 351 రెడ్ విత్ 351, 190 భారతీయ న్యాయ సంహిత BNS కింద చాలా సెక్షన్లు పెట్టారు. ఇన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు కార్పొరేటర్లు, అలాగే ఆయన సోదరుడు కుమారుడిపై కూడా కేసులు పెట్టిన పరిస్థితి. మరి గాంధీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? లా ఇస్ లా ఫర్ ఎవ్రీబడి. ఎవరైనా సరే మర్డర్ కేసుకి ప్రయత్నించారని నేరం రుజువు అయితే ఖచ్చితంగా వాళ్ళకి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా ఒక పొలిటికల్ ఎజెండాగా జరిగింది కాబట్టి నిన్న కూడా పోలీసులు డీజీపీ కానీ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు కూడా కట్టడి చేయడానికి ప్రయత్నించారు. కొంతమందిని ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ నేతలందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. గత 3 రోజుల నుంచి వాళ్ళందరినీ లిఫ్ట్ చేసి మరి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కాకుండా దూరం ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ దూరంగా ఉన్న పోలీస్ స్టేషన్కి తరలించడం కూడా జరిగింది. నిన్న కొంతమందిని హౌస్ అరెస్ట్ కూడా చేశారు. ఏదైతే స్థానికంగా ఉన్న బీఆర్ఎస్ లీడర్సే కానీ కార్పొరేటర్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు కార్యకర్తలు ఎవరు టమాటాలు కానీ రాళ్ళు కానీ లేకపోతే దాడులకు ప్రయత్నించారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశారు. సుమారుగా ఒక 12 పేర్లు అయితే వచ్చాయి. అదేవిధంగా ఏ కార్లు వచ్చాయి అంటూ ఆ కార్స్ని కూడా సుమారుగా 10 నుంచి 12 కార్లు అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ట్రెస్ పాస్ అవ్వడం చాలా పెద్ద క్రిమినల్ కేసు. ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా ఎదురు దాడి చేయడం, అది ఎంతటి పెద్దవాళ్ళైనా సరే ఒక కామన్ పర్సన్ అయినా సరే ట్రెస్ పాస్ అనేది చాలా పెద్ద క్రిమినల్ ఒఫెన్స్. అదేవిధంగా మర్డర్ కేసు అనేది కూడా పెద్ద క్రిమినల్ ఒఫెన్స్ కింద మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఒక సెక్యులర్గా ఎవరైతే ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో బతుకుతున్న వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా ఒక ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని క్లియర్గా తెలుస్తుంది. ఎవరైనా సరే వాళ్ళు చూసుకోవాలి. ఏ పొలిటికల్ వాళ్ళైనా సరే ఒక 2 పార్టీస్కి సంబంధించిన విషయాలైనా ఏదైనా సరే. కానీ ఇక్కడ మాత్రం ఒక పబ్లిక్ డిమోన్లో ఉండి వీళ్ళంతా ఒక పబ్లిక్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ చేస్తున్నారని క్లియర్గా తెలుస్తుంది. అది ఖచ్చితంగా ఆపాలంటూ కూడా నెటిజన్స్ కానీ లేకపోతే మరో పార్టీ వాళ్ళు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. పూర్తిగా కూడా నేను హరీష్ రావుని కూడా హౌస్ అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల పైన మరెన్నో కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ పెట్రిషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి ఫిర్యాదుతో కేసు పెట్టారు గచ్చిబౌలి పోలీసులు. FIR నమోదు చేశారు. కౌశిక్ ఇంటిపై రాళ్ల దాడి నేపథ్యంలో ఎమ్మెల్యే గాంధీపై కేసు పెట్టారు. కౌశిక్ ఇంటి దగ్గరికి వెళ్ళి గాంధీ గొడవపడ్డారు. గాంధీతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అక్కడికి రాళ్ల దాడి చేశాడు. సోదరుడు కుమారుడిపై కూడా కేసు పెట్టారు. మరో 2 కార్పొరేటర్లపై కూడా క్రిమినల్ కేసు నమోదైంది. వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ అనే 2 కార్పొరేటర్లపై కూడా FIR నమోదు చేశారు పోలీసులు. మరోవైపు అటు కౌశిక్ రెడ్డిపై కూడా పోలీసులు తమ విధులకు ఆటంకం కలిగించారంటే ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అరికపొడి గాంధీపై కౌశిక్ ఇచ్చిన ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు అయితే నమోదైంది. మరి పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా ఉత్కంఠగా మారింది.